వివాహాది శుభ కార్యక్రమాలకు మాఘాది పంచకం చాలా శ్రేష్టమని చెబుతారు. ఎందుకని? వివాహం అంటే విశేషముగా వహించేది అని అర్థం. ఏమిటి విశేషంగా వహించడం? అమ్మాయికి సంబంధించిన గౌరవాన్ని అబ్బాయి స్వీకరిస్తాడు. ఇక నుంచి ఈ గౌరవ బాధ్యతలు నావే. అమ్మాయి కూడా వరుడి యొక్క కుటుంబంతో సహా ఆ కుటుంబానికి సంబంధించిన సమస్త గౌరవ మర్యాదలకు తాను బాధ్యత వహిస్తుంది. ఇరువురు ఒకరి బాధ్యతను మరొకరు స్వీకరిస్తారు. ఒకరి బాధ్యతను మరొకరు స్వీకరించడం అంటే కాలంలో కూడా వచ్చే మార్పులలో పగటి కాలం బాగా పెరిగిపోయి చీకటికి సంబంధించిన కొంత కాలాన్ని పగటి కాలం స్వీకరించడం. ఈ ధర్మం మాఘమాసంలో ప్రారంభమవుతుంది. మఘ నక్షత్రం సింహరాశికి సంబంధించిన నక్షత్రం. పుణ్యకాలం ప్రారంభం కావడమో మకర సంక్రమణం ద్వారా. మాఘమాసంలో సామాన్యంగా ఈ సంక్రాంతి పర్వదినం పూర్తి కావడం, అనంతరం ఇక వెలుగులు, రథసప్తమి, పాలు పొంగించడం, కొత్త ధాన్యం ఇంటికి రావడం, వర్షములు పూర్తిగా కనుమరుగు కావడం, మరీ ఎండ కాకుండా, మరీ చల్లదనం కాకుండా, మరీ గాలులు వీచకుండా ఆకాశం నిర్మేఘంగా ఉండడం, ప్రశాంత వాతావరణం, వెలుతురు ఎక్కువగా ఉండడం. ఇటువంటి నేపథ్యంలో మాఘాది పంచకములు మాఘం, ఫాల్గుణం, చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం ఈ 5 నెలల కాలాలలో సమస్తమైన శుభకార్యాలు, వీటిల్లో మరీ ముఖ్యంగా వివాహాదికాదులు నిర్వహించడం ఉపయోగకరం అంటుంది శాస్త్రం. శుక్రమూఢం పూర్తి అవుతున్నటువంటి తరుణంలో ఇక నుంచి మిగిలిన ఈ మాఘమాసంలో ముహూర్తాలు, వివాహాలకు సంబంధించినవి అనేకం జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. ఈ జ్యోతిర్విజ్ఞానాన్ని ఆధారం చేసుకుని మఖానక్షత్ర సంబంధితమైన సింహం మంచి లగ్నం, అలాగే కన్యా లగ్నం, తులా లగ్నం, ధనుర్లగ్నం, కుంభలగ్నం, మీన లగ్నం, వృషభ లగ్నం, కొంతమేరకు మిథున లగ్నం, వీటిల్లో వివాహాలు నిర్ణయించాలి. పూర్వకాలంలో మేష లగ్నం, సింహ లగ్నం, వృశ్చిక లగ్నం వీటిని వివాహాలకు వినియోగించేవారు కాదు. కొంతమేరకు మకర లగ్నం కూడా విడిచిపెట్టేటటువంటి వారు. కుజాక్రాంతమైన మేష లగ్నం, వృశ్చిక లగ్నం ఈ రెండింటిలో వివాహాదికాదులను ఆచరించేటటువంటి వారు కాదు. ఈ ప్రత్యేకమైన మాఘాది పంచక 5 నెలల కాలంలో పగటి కాలంలో విరివిగా వచ్చే మూఢాలు కాకుండా ఉండే కాలాలలో ఉండే లగ్నాలన్నీ కూడా కుంభలగ్నం, మీన లగ్నం లేదా వృషభ లగ్నం, మిథున లగ్నం ఈ లగ్నాలు శ్రేష్టం కాబట్టి గ్రహగతుల సంచారాలు ఈ లగ్నాలకు అనుకూలంగా ఉంటాయి కనుక ఈ 5 నెలలలో వివాహాదికాదులకు ప్రత్యేకం, అనుకూలం, అద్భుతం, శీఘ్రమే వీరికి సత్సంతానం కూడా కలుగుతుంది అని కూడా సంప్రదాయాలు తెలియజేసేవారు. మాఘాది పంచకాలలో వివాహం కావడం, ఆషాఢ మాసంలో అమ్మాయి అత్తవారింటిని విడిచి పుట్టింటికి చేరడం, శ్రావణ మాసంలో వ్రతాదికాదులు, నోములు, మంగళగౌరి వ్రతాలు ఆచరించడం, ఇలా అంతా శుభకరమే, శోభస్కరమే, ఆనందదాయకమే. ఇది విషయం.